మూడు పార్టీలు కూటమిగా పొత్తులో ఉన్నాయి. పైగా పవర్లో కొనసాగుతున్నారు. దీంతో పార్టీ పదవైనా ప్రభుత్వ పోస్టు కోసమైనా అన్ని పార్టీల్లో రేసు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాంట్రాక్టులు, పనులు ఇలా ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. ఓవైపు సీనియారిటీ, మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇంకోవైపు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు పదవుల కేటాయింపు. ఇలా అన్నీ సెట్ చేయటం కూటమి పెద్దలకు హెడేక్గానే ఉంది. అయితే టీడీపీ పెద్దన్న పాత్రలో కూటమి ప్రభుత్వం నడుస్తుండగా ఒకానొక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సేమ్ వర్డ్స్ను నొక్కి మరీ వక్కానించారు. సందర్భం ఏదైనా తాను చెప్పాలనుకున్నది మాత్రం కుండబద్దలు కొట్టేశారు. ఆ తర్వాత విమర్శలు, అదంతా ఆయన వ్యక్తిగతమంటూ సొంత పార్టీ అధినేత సవరణలు, చింతించడాలు జరిగిపోయాయి. అనడం ఎందుకు, అంతలోనే ప్రాస కోసం మాట్లాడితే కొందరు ప్రయాసపడుతూ వక్రీకరించారంటూ దిద్దుబాట్లకు దిగివచ్చారు సదరు ఎమ్మెల్యే. ఒక్కసారిగా ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది, అంతలోనే ఎందుకు సవరించుకోవాల్సి వచ్చింది? రాజకీయ ప్రసంగాల్లో డేరింగ్ అండ్ డైనమిక్ గా మాట్లాడే ఆదినారాయణుడు కమ్మటి మాటల ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? చెప్పిన తర్వాత ఆయనకు బోధపడిందేంటి? లెట్స్ వాచ్. అరటి పండుకు తొక్క తీసినంత సులువుగా బీజేపీ ఎమ్మెల్యే రెండంటే రెండే మాటలు మాట్లాడి కూటమిని ఒక్కసారిగా కుదిపేశారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి అలియాస్ దేవగుడి ఆది ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై అలనాటి జర్నలిస్ట్, వ్యంగ్య కవి అయిన గజ్జల మల్లారెడ్డి మాటలను తిరుపతి వికసిత్ భారత్ సభలో గుర్తు చేశారు. ఆయన మాటల్లో సారాంశమేంటో, ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఏమో గాని ఆ మాటలే ఇప్పుడు కూటమి దోస్తనాలో గుబులు రేపే అంశంగా మారిపోయింది. పాలనాపరమైన వైవిధ్యాన్ని విడమర్చి చెబుతూ ఆదినారాయణ రెడ్డి వల్లించిన ప్రాస కవిత్వం ఆయన వివరించుకున్నట్లుగా ప్రయాస తెచ్చిపెట్టింది. అటూ ఇటూ తిరిగి కూటమి మొత్తానికి చుట్టుకున్నట్లుగా పరిణమించింది. ఆ కమ్మని పాలనపై ఎవరికి వారు కోనిరాగాలు తీస్తూ గుండెలోతుల్లో నుంచి పెడార్థాలు తీసుకుంటూ రాజకీయాల్ని మరింతగా హీట్ పెంచేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడూ సంచలన ప్రకటనలు చేసే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు వివాదాస్పద ప్రకటనతో మరోసారి వార్తల్లో సొంత పేజీని క్రియేట్ చేసుకున్నారు. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కమ్మ, రెడ్ల ప్రాబల్యంగా చాన్నాళ్ల నుంచి మారిపోయాయి. ఇటీవలి కాలంలో ఆ పరిస్థితులు కాస్త ముదిరిపోయి చర్యకు ప్రతిచర్య అన్నట్టు కులాల ప్రాధాన్యం కూడా పెరుగుతూ వస్తోంది. సమైక్య రాష్ట్రంలోనూ రెడ్లే అత్యధికంగా ముఖ్యమంత్రులై పరిపాలన చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దాదాపుగా రెడ్ల ప్రాబల్యాన్ని తగ్గిస్తూ వచ్చారనుకోవచ్చు. కుల మతాలన్నింటికీ ప్రాధాన్యత ఇస్తూ మంత్రిత్వ శాఖలు, బ్యూరోక్రాట్స్ వ్యవస్థల్ని నడుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనూ ఇదే విధానం కొనసాగుతూ వస్తోంది. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత రెడ్లకే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా విభజిత ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక అదే రెడ్ల ప్రాబల్యం అత్యధికమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన పాలనా వ్యవస్థలో రెడ్లే సర్వాధికారాలు అనుభవించారు. ఇక టీటీడీ వంటి ముఖ్యమైన ధార్మిక సంస్థల్లో సైతం చైర్మన్లు, ఈవో, అదనపు ఈవోలంతా రెడ్లే సారథ్యం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా ధైర్యంగా రెడ్లతోనే పాలనా వ్యవహారాలు జరిపించారనుకోవచ్చు. అయితే పరిపాలనా క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో మాదిరి కాకుండా జాగ్రత్తగా అన్ని వర్గాలకు అవకాశమిచ్చే క్రమంలో రెడ్ల ప్రాధాన్యతను తగ్గించారనుకోవచ్చు. ఇదే సందర్భంలో సొంత సామాజిక వర్గానికి కొంత ప్రాధాన్యత అయితే ఇవ్వగలిగారని చెప్పుకోవచ్చు. తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తనయుడు లోకేష్ మంత్రిగా పాలనలో కీలక శక్తులుగా మారిపోయారు. ఇలా ఎవరు అధికారంలో ఉంటే ఆ సామాజిక వర్గాన్ని పదవులకు, పాలనకు ఆపాదించుకుంటూ రావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటూ వస్తోంది. కూటమిలో ప్రధాన భాగస్వాముల పాలనతో దాదాపు 2 ఏళ్ల దాకా సమయం సఖ్యతగా కొనసాగుతూ వస్తోంది. మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక సమతుల్యత పాటిస్తూ వస్తున్నామంటూ టీడీపీ నేతలు పలుమార్లు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎలక్షన్స్ లో బీజేపీకి అధిక సీట్లు కావాలనుకున్నారో ఏమో గానీ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన సహజ సిద్ధమైన రీతిలో చమత్కరించబోయారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే ఆనాడు 1983లో గజ్జల మల్లారెడ్డి చెప్పినట్టుగా కమ్మగా ఉందన్నారు. కమ్మగా ఉండడం అంటే అందరికీ అర్థమై ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల్లో బీజేపీకి అధిక సీట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందంటూ గుర్తు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేవన్నట్టుగా మాట్లాడారు. ఈ వ్యవహారం కూటమిలో దావానలమై వ్యాపించింది. ఆదినారాయణ రెడ్డి మాటలను ఎవరికి వారు అన్వయించుకున్నారు.
అయితే పరిస్థితులు చేయి దాటక ముందే బీజేపీ రాష్ట్ర అధిష్టానం మేల్కొంది. తిరుపతిలో జరిగిన సభలో వేదికపై రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండగానే ఆ వ్యాఖ్యలు చేసేశారు ఆదినారాయణ. ఇదేంటి రెడ్డి గారు అనే ప్రస్తావన అప్పుడే తెచ్చి ఉంటే పరిస్థితులు ఇంతదాకా వచ్చి ఉండేవి కాదని రాజకీయ అనలిస్టులు భావిస్తున్నారు. ఆదినారాయణుడి మాటలన్నీ లోకమంతా చుట్టొచ్చిన తర్వాత మాధవ్ ఆక్షేపించారు. ఆ మాటలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. అదంతా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ తేల్చేశారు. సరికదా దేవగుడి ఆ మాటల్ని ఎందుకనాల్సి వచ్చిందో వివరణ కోరతామని కూడా సెలవిచ్చారు. ఇదిలా ఉండగా మాటలతో కూటమి సఖ్యతలో మంటలు పుట్టించిన ఆదినారాయణ రెడ్డి సైతం తెర ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే చింతిస్తున్నానంటూ దిద్దుబాటుకు ఉపక్రమించారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, తదనంతరం టీడీపీ, ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోనే ఆయన మంత్రి పదవిని అనుభవించారు. ప్రస్తుతం కూటమి భాగస్వామ్యంతోనే జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన సోదరుడి తనయుడు భూపేష్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లాకు నూతన టీడీపీ అధ్యక్షుడిగా ఇటీవలే సారథ్యం చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో కడప జిల్లా నుంచి సర్వాధికారాలు చేపట్టడంతో పాటు మాజీ సీఎం జగన్ అంటే ఒంటికాలుపై లేచే ఆదినారాయణ రెడ్డి ఉన్నట్టుండి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో కూటమి నేతలకే కాదు ఎవరికీ అర్థం కాని అంతుచిక్కని రహస్యం. ఆయన అన్నట్టుగా ప్రాస కోసం ప్రయాసపడ్డారో ఏమో గానీ జరగాల్సిందంతా జరిగిపోయింది.